హాయ్ ఫ్రెండ్స్, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్టో డిఎస్సి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ 2 సచివాలయం డిఎస్సి మరియు ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఈ వీడియోలో మీకు నేను చెప్పబోయేటటువంటి అంశం ఏంటంటే, నోటిఫికేషన్లు ఎందుకు లేట్ అయినాయి అంటే, యాక్చువల్లీ దసరా కానుక రావాలి నోటిఫికేషను. ఏంటి పరిస్థితి, ఏంటి ఎలా ఉంది గవర్నమెంటు అంటే సెక్రటరియట్లో ఏంటి పొజిషన్ ఎలా ఉంది అనేటటువంటి సమాచారంతో మేము ముందుకు రావడం జరిగింది. మిత్రులారా, మీరందరూ కూడా ఈ వీడియోని ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, ప్లీజ్ లైక్. అదేవిధంగా మన ఛానల్ని శ్రీ అను పబ్లికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లే స్టోర్కి వెళ్ళి శ్రీ అను పబ్లికేషన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్కు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఫోల్డర్స్ అన్నీ ఏర్పాటు చేసాము. రేపో మాపో మళ్ళీ ఎగ్జామ్స్ క్లియర్ కట్గా ఎగ్జామ్స్ వాటన్నింటినీ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది మిత్రులరా. కాబట్టి శ్రీ అను పబ్లికేషన్ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్. అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు. ఎగ్జామ్స్ ఇవన్నీ కూడా రాసుకోండి. ఇన్స్టాగ్రామ్లో కానీ వీటన్నింటిలో కూడా, ఫేస్బుక్ వీటన్నింటిలో కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు మిత్రులారా. కాబట్టి మీరందరూ కూడా ఎగ్జామ్స్ ఫ్రీగా రాయండి. ఫ్రీగా రాసి మీ నాలెడ్జ్ని టెస్ట్ చేసుకోండి. ఈ 4 రోజులు కరెంట్ అఫైర్స్ తీసుకోవట్లేదు. కారణం ఏంటంటే కొంచెం ఫీవర్, గొంతు బాగోలేదు, అందువలన తీసుకోలేదు. మళ్ళీ రేపు కానీ నెక్స్ట్ స్టార్ట్ చేసేస్తాను. కాబట్టి మీరందరూ కూడా చాలామంది అడుగుతున్నారు, సార్ స్టార్ట్ చేయండి అని. కాబట్టి నెక్స్ట్ మీకు ఇదంతా కొంచెం కోల్డ్గా ఉంది, కొంచెం ఇవంతా డిస్టర్బెన్స్గా ఉందన్నమాట. అందువలన నెక్స్ట్ రేపు లేదా సోమవారం రోజు నుండి మీకు కరెంట్ అఫైర్స్ ఎప్పటికప్పుడు ఏ రోజుకు ఆ రోజు మీ ముందుకు రావడం జరుగుతుంది మిత్రులారా. కాబట్టి మీరందరూ కూడా బీ అలర్ట్, చాలా అలర్ట్గా ఉండాలి. ఓకే, అగమ్య గోచరంగా ఉంది మా పరిస్థితి. ఇదిగో నోటిఫికేషను, అదిగో నోటిఫికేషన్ అంటున్నారు. నోటిఫికేషన్ చెప్పటమే కానీ నోటిఫికేషన్ రావట్లేదు. ఏంటి సార్ అసలు వస్తాయా రావట్లేదా నోటిఫికేషన్? మేమేం చేయాలి సార్? మా ఏజ్ బారైపోతుంది, మేము చదవలేకపోతున్నాం సార్. అక్కడ ఫలితం ఉంటేనే చదువుతాం, కానీ ఫలితం లేకపోతే మేము ఎలా చదువుతాం సార్ అని ఈ నా వర్డ్స్ కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పిల్లల యొక్క వాళ్ళ యొక్క మాటలు. ఓకే, కరెక్టే. ఒక్కొక్కసారి స్తబ్దతగా ఉంటుంది. ఒక్కొక్క రోజు మార్నింగ్ లేచిన వెంటనే ఆ రోజు అంతా దరిద్రంగా ఉంటుంది, బాగోదు. ఒక్కొక్క రోజు హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ఉంటాయి, చాలా హ్యాపీగా ఉంటాయి, చాలా ఆనందదాయకమైనటువంటి గడియలు ఉంటాయి. ఒక్కొక్క రోజు నిశ్శబ్దం ఆవరిస్తుంది. మన లైఫ్ మీద మనకే అసహ్యం వేస్తుంది. ఎందుకు ఈ పరిస్థితి దాపరించింది, ఎందుకు ఇలా జరుగుతున్నాయి అనేటటువంటిది ఉంటుంది. వీటన్నిటిని అధిగమించిన వాడే గొప్పవాడు. ఓకే, కమ్ టు దిస్ పాయింట్. ఏంటి నోటిఫికేషన్ పరిస్థితి? ఏంటి నోటిఫికేషన్ పరిస్థితి? ఈరోజు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు గారు కూడా ఒక ఆర్టికల్ ఇచ్చారు, ప్రజాశక్తులు. ఎందుకంటే అది యూట్యూబ్ సంబంధించినటువంటి పేపర్, అది ప్రజాశక్తి అనేది. దాంట్లో ఒక ఆర్టికల్ ఇచ్చారు. ఏంటి ఈ నోటిఫికేషన్, ఏంటి ఈ నోటిఫికేషన్ ఎందుకు రావట్లేదు? మెగా డిఎస్సి అని అన్నారు, మేనిఫెస్టోలో పెట్టారు, అయినా ఎందుకు రావట్లేదు అని వారు ఒక ఆర్టికల్ ఇచ్చారు. వారిని ఫోన్ చేస్తే ఏమని చెప్పారంటే, ఒక 10-15 రోజులు టెట్ వస్తుంది, తర్వాత డిఎస్సి డిసెంబర్లో ఏ టైంలోనే డిఎస్సి వస్తుంది, అదేవిధంగా సచివాలయ నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఈ వెటర్నరీకి సంబంధించినటువంటి రేపా మాపా ఈరోజు ఒక ఆర్టికల్ ఎక్కడో చూశాను, 20వ తారీఖు నోటిఫికేషన్ అన్నారు. అది నేను ఎంక్వైరీ చేస్తే 20 కాదు, ఒక 3-4 రోజుల్లోనే ఈ వెటర్నరీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వస్తుంది, అక్కడ దాకా ఉండదని అనడం జరుగుతుంది. అదేవిధంగా మరి సచివాలయానికి సంబంధించినటువంటి మిగతా నోటిఫికేషన్ల పరిస్థితి, హార్టికల్చర్, అగ్రికల్చర్, డిజిటల్ అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్, కేటగిరీ 1, మహిళా పోలీస్, పంచాయతీ సెక్రటరీ, వార్డు వెల్ఫేర్ ఆఫీసర్స్, మరి వీటన్నింటి పరిస్థితి ఏంటి? ఏఎన్ఎం, వీటన్నింటి పరిస్థితి ఏంటి అని ఎంక్వైరీ చేస్తే, ముందు వెటర్నరీ వచ్చిన తర్వాత 1 by 1 రిలీజ్ అవ్వటానికి అవకాశం ఉందని
చెప్పడం జరిగింది. ఓకే, మరి సార్ మేము ఈ నోటిఫికేషన్ రావు సార్, నోటిఫికేషన్ ఎట్టి పరిస్థితులు రావు సార్ అని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. కొంతమంది మిగిలినటువంటి వాళ్ళకి చెప్తే ఈ విధంగా ప్రచారం చేస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నాను మిత్రులారా, ఈ ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ గారు ఏమన్నారు, ఈ నెలాఖరులో ఎట్టి పరిస్థితుల్లో గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్ వస్తుంది, 950 పోస్టులతో గ్రూప్ 2 నోటిఫికేషన్ వస్తుందని అనౌన్స్ చేయడం జరిగింది. అంటే ఈ విధంగా చిన్నగా స్టార్ట్ అవుతున్నాయి. అసలు నోటిఫికేషన్ లేదనుకుంటే ఇవి కూడా ఇవ్వరు కదా. ఈ గ్రూప్ 2 ఎందుకు ఇస్తారో, వెటర్నరీ ఎందుకు ఇస్తారో, మిగతా సచివాలయం పోస్టులు ఎందుకు ఇస్తారో, మరి ఈ పోస్టులు ఎందుకు ఇస్తారు అంటే నాకున్నటువంటి సమాచారం, నేను సేకరించినటువంటి సమాచారం ఏంటంటే నోటిఫికేషన్ అనేది ఎప్పటిదాకా దీన్ని ప్రొలాంగ్ చేసుకుంటూ వెళ్తారు అంటే ఫిబ్రవరి ఎండింగ్ వరకు, ఎలక్షన్ కోడ్ వచ్చే వరకు నోటిఫికేషన్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతారు. ఎగ్జామ్స్ ఎప్పుడు పెడతారు? ఎలక్షన్ టైంలోనైనా పెట్టచ్చు. అంటే ఒక విషయం ఒక మాటలో చెప్పాలంటే, మిమ్మల్ని అందరినీ రూమ్లో కూర్చోబెట్టాలి, మీరందరూ బయటకు రాకూడదు. బయటకు వస్తే గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఓట్లు వేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ నోటిఫికేషన్ వేయట్లేదు అనేటువంటి గుర్రుగా ఉంది నిరుద్యోగ యువత. అందువల్ల గవర్నమెంట్ యొక్క ఆలోచన ఏంటంటే మ్యాక్సిమం మిమ్మల్ని ఎలక్షన్ టైంలో కూడా ఒక రూమ్లో కూర్చోబెట్టాలి. నోటిఫికేషన్లు అన్నీ ఇచ్చేసేసి ఒక రూమ్లో ఒక కోచింగ్ సెంటర్లోనే ఎక్కడో చోట కూర్చోబెట్టాలి. మీరు ఆలోచించడానికి టైం లేకుండా చేయాలి. దిస్ ఈజ్ గవర్నమెంట్ ఆలోచన. ఇది గవర్నమెంట్ ఇప్పుడే వేసి ఇమ్మీడియట్గా జనవరిలోనే ఎగ్జామ్స్ పెట్టారనుకో, తర్వాత మీరు అందరూ ఎక్కడ ఉంటారో, ఒక చెట్ల దగ్గర, అదేవిధంగా బయట బజార్లోనో, ఒక వంతెన దగ్గర, అదేవిధంగా చెరువు కట్టలో, ఈ విధంగా మీరందరూ కూడా పెద్దవాళ్ళతో డిస్కస్ చేసి గవర్నమెంట్కి వ్యతిరేకంగా కూడా మీరు ప్రచారం చేయడానికి అవకాశం ఉంది అని ఇది ఎవరి యొక్క ఆలోచన అంటే గవర్నమెంట్ యొక్క ఆలోచన. నా ఆలోచన కాదు, గవర్నమెంట్ యొక్క ఆలోచన. గవర్నమెంట్ యొక్క ఆలోచన ఏంటంటే కొండకొద్దుకు నోటిఫికేషన్ అన్నీ రిలీజ్ చేసేసి మిమ్మల్ని బంధించాలి, మిమ్మల్ని చదివించాలి, మిమ్మల్ని రూమ్ నుంచి బయటికి రాకూడదు అనేటటువంటి దృక్పథి అది వారి స్ట్రాటజీ. ఇప్పుడు వేసేవాడు బయటకు వచ్చి ఓట్లు వేయరా, బయటకు వచ్చి ఒకరోజు ఓట్లు వేసి వెళ్ళిపోతామంటారు కదా, అది వారి యొక్క స్ట్రాటజీ. కాబట్టి ఈ స్ట్రాటజీని గవర్నమెంట్ ఫాలో అవుతుంది. నాకున్నటువంటి సమాచారం ప్రకారం మీకు అన్ని నోటిఫికేషన్లు వస్తాయి. నాకు ఒక సీఎంఓలో ఒక ఇంపార్టెంట్ పర్సన్ చెప్పినటువంటి అంశం, సీఎంఓలో చీఫ్ మినిస్టర్ ఆఫీస్లో ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ పర్సన్, సార్ అన్ని నోటిఫికేషన్లు వస్తున్నాయి, మ్యాక్సిమం సచివాలయం కానీ, డిఎస్సి కానీ, టెట్ కానీ ఇవన్నీ వస్తాయి. నెక్స్ట్ ముందు టెట్ నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది, ఎక్కువ % అవకాశం ఉంది. టెట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత టెట్ మధ్యలోనే మళ్ళీ డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తారు. తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అయితే ఇచ్చారో టెట్ నోటిఫికేషన్ మధ్యలోనే మళ్ళీ డిఎస్సి నోటిఫికేషన్ ఏ విధంగా ఇచ్చారో, టెట్ రిజల్ట్స్ అయిన వెంటనే, టెట్ రిజల్ట్స్ వచ్చిన వెంటనే అప్లికేషన్ ఓపెన్ చేసే విధంగా మన డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంది. అంటే ఇది స్ట్రాటజీ. కాబట్టి ఈ స్ట్రాటజీ ఉంది కాబట్టి మీరు చదివేవాళ్ళు చదవండి, మాకు వద్దు, మేము చదవ అన్నవాడు కామెంట్ పెట్టమాకండి, మీరు మిగతా వాళ్ళని డిస్టర్బ్ చేయమాకండి. ఇప్పుడు నీకు రాదు అని ఉందనుకో, ఎందుకు చదువు మాకు కాముగా నువ్వు ఏమైనా పని చేసుకో. వస్తుందని ఆశ జనపం, మనిషికి ఆశ ఉండాలి. రేపో మాపో లేదా గంటలో అరగంటలో చనిపోయేవాడు కూడా నేను బ్రతకాలని డాక్టర్కి దండం పెడతాడు, నన్ను బ్రతికించండి సార్ అని. నాకు ఆక్సిజన్ లెవెల్ పెంచేసేసి నేను కోమాలో ఉన్నటువంటి వాడు కూడా నేను బ్రతకాలనేటటువంటి ఆశాజనకంతో ఉంటాడు. ప్రతి ఒక్కడు కూడా వస్తుంది ఒక ఆశ. ప్రతి ఒక్కడు కూడా పాజిటివ్ దృక్పథం లేనటువంటి వ్యక్తి అది బ్రతకలేడు. నేను రేపో ఎల్లుండో సరిపోతాను అన్నవాడు ఇంకేం బ్రతుకుతాడు? నా ఆయుష్ ఎంతవరకు అని తెలిసిందనుకో, సపోజ్ వాడిని బ్రతుకుతాడా? అందువల్ల మనం నోటిఫికేషన్ రాదు అని నెగిటివ్గా ఎందుకు మీ మైండ్కి ఎక్కించుకుంటారు? ఇది డేంజర్ సిచ్యువేషన్.
ఎందుకంటే నేను ఎందుకు చెబుతున్నానంటే ఈరోజు పిల్లలందరూ సార్ ఒక వీడియో చేయండి సార్, మేము కొంచెం అసలు మాకు ఒక డైలమాలో ఉంది సార్, మాకు ఏమి చేయాలో అర్థం కావట్లేదు సార్, అందులో ఒక వీడియో చేయండి సార్ అని చాలామంది పిల్లలు అభ్యర్థిస్తున్నారు. చాలామంది పిల్లలు ఫోన్ చేసి అడుగుతున్నారు. కాబట్టి నేనేమంటాను మీరు ఎప్పుడు కూడా పాజిటివ్ దృక్పథాన్ని చెడగొట్టుకోవద్దు, పాజిటివ్ థింకింగ్ని చెడగొట్టుకోవద్దు. కొన్ని కష్టాలు ఉంటాయి, వచ్చిన కష్టాలు ఉన్నాయి అందరికీ, పిల్లలందరికీ చాలా 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 ఇబ్బందులు పడిపోతున్నారు. మరి ఆ ఇబ్బందులను అధిగమించుకోవాలి, అంతేగాని జీవితాన్ని నాశనం చేసుకోకూడదు. సపోజు నాకు రావట్లేదని మీ బుక్స్ అన్ని చించి పారేసి పక్కన పడేసేసి మీరు మీ పని మీరు చేసుకున్నారనుకోండి, రేపు నోటిఫికేషన్ వచ్చిందనుకో ఎవరు నష్టపోతారు? నోటిఫికేషన్ ఇచ్చినటువంటి వాళ్ళు నష్టపోతారా, లేకపోతే నోటిఫికేషన్ రాదు అని పక్కన పడేసి మీ పని మీరు చేసుకుని మీరు నష్టపోతారా? మీరు నష్టపోతారు. కాబట్టి మీరు నష్టపోకూడదు. అసలు సమస్యలు లేనటువంటి వ్యక్తి ఈ భూప్రపంచంలో ఎవరైనా ఉన్నారా? సమస్యలు లేనటువంటి వ్యక్తి ఈ భూప్రపంచంలో ఎవరైనా ఉండారా? చెట్టు అన్న తర్వాత గాలి లేకుండా ఉంటుందా? అసలు ఆలోచించేటటువంటి మనిషికి సమస్యలు వస్తాయి, కానీ ఏ ఆలోచన లేనటువంటి జంతువులకు సమస్యలు వస్తాయా? వచ్చినటువంటి ఈ సమస్యల్ని ఓవర్కమ్ చేసుకుంటూ వెళ్ళాలి, ఎప్పటికప్పుడు ఓవర్కమ్ చేసుకుంటూ వెళ్ళాలి. నేనుండా కదా మీకు మంచి మనం మంచిగా ఆలోచిస్తే మంచిగా జరుగుతుంది, చెడుగా ఆలోచిస్తే చెడే జరుగుతుంది. ఎస్, ప్లీజ్ థింక్ అవుట్. ఎవరైతే నీ కుటుంబం గురించి, నీ గురించి నేను ఒక పాజిటివ్ దృక్పథంలో నేను బాగా డెవలప్ అవ్వగలను, నేను ఉద్యోగం సంపాదించుకోగలను, నేను ఒక శక్తివంతుని కాగలనని నీ అంతకు నీ మనసుకి ఒక మంచి పాజిటివ్ వేవ్స్ని అప్లై చేసుకుంటే నీ మైండ్ ఆటోమేటిక్గా పాజిటివ్ వేలో డెవలప్ అవుతుంది. అలా కాకుండా నీ మైండ్ ఎప్పుడు కూడా నెగిటివ్గా ఉండే చాలామంది ఉంటూ ఉంటారు బయట ప్రపంచంలో. నెగిటివ్ థింకింగ్ ఎప్పుడు కూడా ఈడేసాడంటే వచ్చింది, ఒకవేళ వచ్చినా అది నీకు వచ్చిందంటలే, 15,000 పోస్టులు లక్షల్లో అప్లై చేస్తారు, వచ్చిందంటలే. ఈ విధమైనటువంటి నెగిటివ్ దృక్పథం ఉండటం వలన ఏమవుతుందంటే నెగిటివ్ ఫీలింగ్స్, వ్యతిరేకమైనటువంటి భావాలు ఉండటం వలన నీలో ఆ విధమైనటువంటి భావాలు పాతుకుపోవటం వలన ఏమవుతుందంటే నీలో బ్రాడ్ మైండ్ అనేటటువంటి డెవలప్ కాదు, నీలో ఆలోచన శక్తి అనేటటువంటి డెవలప్ కాదు. ఇంకోటి కూడా నేను చెప్తాను, టెన్షన్గా ఉండబాకండి. ఎవరికి కూడా టెన్షన్ చదవాలి, లేదా నాకు ఉద్యోగం రాకపోతే నా ఫ్యూచర్ ఏంటి, నా భవిష్యత్తు అంతా అంధకారం అయిపోతుంది అనేటటువంటి ఎప్పుడైతే ఈ టెన్షన్ మీలో, ఈ తన్యత మీలో బయలుదేరిందో మీరు ఏది చదివినా మైండ్కి ఎక్కదు. మీరు ప్రశాంతంగా ఉండండి, ఆహ్లాదకరంగా ఉండండి. అవసరమైతే బుక్స్ తీసుకుని కొన్నాళ్ళు మీ ఇంటి దగ్గర నుంచి బయటకు వెళ్ళిపోండి, ఎక్కడో చోట చెట్టుకోబడి అడుక్కు తినైనా బతికి చక్కగా చదువుకోండి. ఎవరో ఒకళ్ళు మీకు తెలిసిన వాళ్ళు ఎవరో వాళ్ళు ముద్ద పెడతారు, ఎవరో ఒకళ్ళు ఈ 4-5 నెలలు చదువుకోండి. మీకు ఉద్యోగం వచ్చిన తర్వాత మీకు హెల్ప్ చేసినటువంటి వాళ్ళకి మీరు కూడా హెల్ప్ చేయండి. భవిష్యత్తులో నా దగ్గర డబ్బులు లేవు, చదువుకోవడానికి శక్తి లేదు, నేనేం చేయాలి? ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఎవరో ఒకరి రూపంలో, నీ ఫ్రెండ్ రూపంలో కావచ్చు, నీ మిత్రులు, నీ నైబర్ రూపంలో కావచ్చు, నీ పేరెంట్స్ రూపంలో కావచ్చు, ఎవరో ఒక రూపంలో భగవంతుడు నీలో చొరబడతాడు. అందువలన నాకు డబ్బు లేదు, నాకు శక్తి లేదు, నేను ఎట్లా చదువుకోవాలి ఏంటి అనేటటువంటి వీటిని మానుకోండి. ఎస్, నీ దగ్గర రూపాయి లేకపోయినా నీకు మనసు ఉంటే సమస్యలలోనే పరిష్కార మార్గాలను ఎత్తుక్కోండి. మీకున్నటువంటి సమస్యల్లోనే పరిష్కార మార్గాలను ఎత్తుక్కోండి. ఎస్, ప్యూర్ పర్ఫెక్ట్ పర్సన్ ఎప్పుడు పైకి వస్తాయంటే సమస్యలు ఉన్నప్పుడే ఒరిజినాలిటీ బయటకు వస్తుంది. ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్, ప్లీజ్ నోట్ అవుట్ దిస్ పాయింట్. మీకు సమస్యలు ఉన్నప్పుడే నీ టాలెంట్ బయటపడుతుంది. ప్లీజ్ రిమెంబర్, సమస్యలు ఉన్నప్పుడు మాత్రమే నీ టాలెంట్ బయటపడుతుంది. ఏ సమస్య లేదు, 5 లక్షల మంది రాస్తారో 5 లక్షల ఉద్యోగాలు వస్తారు, సమస్య ఎక్కడ ఉంది? ఇంక నీ టాలెంట్ ఎక్కడ? అది కూడా రాదు. నీకు 1,00,000 జాబులు ఇచ్చినా నీకు సమస్య లేకపోతే, నీకు 1,00,000 జాబులు వేసినా, ఎన్ని జాబులు వచ్చినా నీకు రాదు. నీకు ఎప్పటికప్పుడు సమస్య ఉన్నప్పుడే ఆ సమస్యకు పరిష్కార మార్గాలు నువ్వు ఎప్పటికప్పుడు కనిపెట్టినప్పుడు మాత్రమే నువ్వు ఏదైనా సాధించగలవు.
ఏదైనా నిరూపించగలవు. నీలో కనపడినటువంటి ఆ శక్తి సామర్థ్యాలు బయటకు వస్తాయి. చాలామందికి తెలియదు నీలో ఇంత శక్తి సామర్థ్యాలు ఉన్నవి అనేటటువంటి విషయం చాలామందికి తెలియదు. అది ఎప్పుడు తెలుస్తుంది? నువ్వు సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నప్పుడు నీ యొక్క శక్తి సామర్థ్యాలు బయటకు వస్తాయి. ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్. నోట్ దిస్ పాయింట్. కాబట్టి నాకొక్కడికే సమస్యలు ఉన్నాయి, ప్రపంచంలో ఎవడికి సమస్యలు లేవు అనేటటువంటి తీసేయండి. మీకు అన్ని జాబులు వస్తున్నాయి. ఈ నెల చాలా వెరీ ఇంపార్టెంట్ క్రూషియల్ మంత్. సచివాలయం నోటిఫికేషన్ వస్తుంది, టెట్ నోటిఫికేషన్ వస్తుంది, డిఎస్సి మీద కూడా క్లారిటీ వస్తుంది. మరి ఎందుకు తీసుకుంటున్నారు? మిగతా వాళ్ళందరూ నన్ను ఫాలోఅప్ చేసేసారు, ఆ బుక్ కావాలి ఈ బుక్, పిచ్చోళ్ళు అయి తీసుకుంటున్నారా? వాళ్ళకి డబ్బులు ఎక్కువ ఉండే తీసుకుంటున్నారా? ఎందుకు తీసుకుంటున్నారు? రోజు చాలామంది ఎందుకు తీసుకుంటున్నారు? పల్లెక తీసుకుంటున్నారా? మీ దగ్గర పిచ్చోళ్ళలాగానే ఉంటారు, మీకు తెలియకుండా బుక్స్ని ఫాలో అవుతుంటారు. మంచి బుక్స్ని గ్యాదర్ చేసుకోండి. ఈ టైంలో ఈ ఖాళీగా ఉన్నట్లో మంచి బుక్స్ని, ఎన్సైక్లోపీడియా లాంటి బుక్స్ని గ్యాదర్ చేసుకోండి. మంచి ఒక మెటీరియల్, మంచి ఒక వెపన్స్ లాంటి పుస్తకాలను గ్యాదర్ చేసుకోండి. చాలా ఉపయోగపడతాయి. అవి గ్యాదర్ చేసుకోకుండా ఏదేదో సమస్యల్లో కొట్టుమిట్టాడుతూ ఉంటాయని అని అయ్యొద్దు. కాబట్టి మీకు అందరికీ ఉద్యోగాలు వస్తున్నాయి, నోటిఫికేషన్లు వస్తున్నాయి. ఈ నోటిఫికేషన్లో ఎవరైతే పర్ఫెక్ట్గా ముందు నుంచి బాగా ప్రిపేర్ అవుతారో వాళ్ళందరికీ కూడా జాబ్ రావడానికి ఎక్కువ % అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ చక్కగా ప్రిపేర్ అవ్వండి, అద్భుతంగా ప్రిపేర్ అవ్వండి. మరి మన యాప్ నుంచి కూడా చాలామంది అభ్యర్థులు బుక్స్ చాలా తక్కువ రేటుకే బుక్స్ని యాప్ని అందిస్తున్నారు. అదేవిధంగా ఎగ్జామ్స్ని కూడా కండక్ట్ చేస్తున్నారు. మంచి ది బెస్ట్ మెటీరియల్, ది బెస్ట్ బుక్స్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. కాబట్టి ఈ వెటర్నరీ కావచ్చు, సచివాలయం కావచ్చు, మిగిలినటువంటి గ్రామ వార్డు సచివాలయ బుక్స్ కావచ్చు, డిఎస్సి కావచ్చు, స్కూల్ అసిస్టెంట్ కావచ్చు, వీటన్నింటినీ కూడా ఒక 4-5 రోజుల్లో మీకు నేను బాకీ ఎస్జిటి అభ్యర్థులకి సైన్సు కంటెంట్, ఇంగ్లీష్ కంటెంట్ బాకీ ఉన్నాను మీకు. వీటిని కూడా మీకు త్వరలో వాటిని ఇంకా నేను ఒక బుక్ రిలీజ్ చేశానంటే ఇక అది ఎవరు కూడా రిలీజ్ చేయలేరు, చేత కాదు. అలాంటి బుక్స్ని రిలీజ్ చేస్తున్నాం. మీకు ఆల్రెడీ ఇప్పటికే తెలిసి ఉంటాయి. అందువల్ల కామెంట్ చేయండి. కామెంట్ బాక్స్లో పాజిటివ్ వేలో మీకు ఏమేమి కావాలో కామెంట్ బాక్స్, మీకు మీ ఇష్టం. కామెంట్ బాక్స్ ఖాళీగా ఉండకోకుండా విపరీతంగా కామెంట్స్ పెట్టేసేయండి. మీకు ఏమేమి కావాలో నేను చదువుకుంటాను, నేను రాసుకుంటాను. మీకు మీ అందరు నాకు కాల్ చేయాలంటే చాలా ఇబ్బంది. కాబట్టి కామెంట్ బాక్స్లో మీకు ఏమేమి కావాలి కామెంట్ బాక్స్లో తెలియచేయండి. వల్గర్గా కాకోకుండా మంచి న్యూస్ పెట్టండి. ఎవరైతే వల్గర్గా పెట్టాడో వాడి మైండ్ సెట్ అర్థమవుతుంది. వాడికి మీరే కామెంట్ పెట్టండి. ఇప్పుడు మీకు మనకి వ్యతిరేకంగా అదిరాదిరానికి వాడికి రాదు, పోస్ట్ రాదు. వ్యతిరేకంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేవాళ్ళు కానీ వ్యతిరేక భావాల ఉండవటువంటి వాడికి ఎవరైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, పోస్ట్ రాదు. వాడి భావాలు అట్లాగే ఉంటాయి. వ్యతిరేకమైనటువంటి భావాలు ఉంటాయన్నమాట. వ్యతిరేకమైనటువంటి భావాలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళకి ఉద్యోగం రాదు, జీవితంలో సెటిల్ అవ్వటం కూడా చాలా కష్టం. కాబట్టి మీకు ఏమి కావాలో ఈ రోజు నుండి కామెంట్ బాక్స్లో మీరు తెలియచేయండి. మీకు అందరికీ బుక్స్ అందినాయి. ఇంకా ఎవరికి అందలేదో మీరు అందలేని కామెంట్ బాక్స్ పెట్టద్దు. మీరు ఆఫీస్కి ఫోన్ చేసి మాకు అందలేదు అన్నవాళ్ళు మీరు రండి. స్కూల్ అసిస్టెంట్ అనేది మేము నెక్స్ట్ మ్యాథ్స్, సోషల్ ఇవన్నీ రిలీజ్ అవుతుంది. కాబట్టి మీరు చక్కగా ప్రిపేర్ అవ్వండి, అద్భుతంగా ప్రిపేర్ అవ్వండి, ఎక్స్ట్రాడినరీ ప్రిపేర్ అవ్వండి. నేను మీకు అండగా ఉన్నాను. నేను కూడా నిరుద్యోగం ఉన్నప్పుడు నేను కూడా చాలా కష్టాలని ఎదుర్కొన్నాను. చాలా కష్టాలను ఎదుర్కొన్నాను. ఆ కష్టాలేంటో నాకు తెలుసు. నేను ఎదుర్కొన్నటువంటి కష్టాలు వర్ణనాతీతం అన్నమాట. కాబట్టి ఒకటే నేను అనుకున్నాను, దేవుడి మీద ప్రమాణం చేశాను. నాకు ఉద్యోగం రావడమా లేదా నన్ను దేవుడి దగ్గరికి తీసుకెళ్తామా, ఈ విధంగా ప్రమాణం చేశాను. దాన్ని ఆటోమేటిక్గా 2 ఉద్యోగాలు వచ్చినాయన్నమాట. అంటే ఆ విధమైనటువంటి దృఢమైనటువంటి సంకల్పాన్ని ఏర్పాటు చేసుకున్నాను.
నా పక్క అమ్మటి వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి, నాకు రాలేదు. దేవుడి మీద ప్రమాణం చేసి ఒకటే చెప్పున్నాను, నాకు రావటమా, ఈ డిఎస్సిలో రావటమా లేదా నన్ను తీసుకెళ్తావా. కాబట్టి దేవుడు నా అందుండి మరి మీ ముందుకి ఈ విధమైనటువంటి మంచి ది బెస్ట్ పబ్లిషర్స్తో మీ ముందుకి తీసుకురావడం జరిగింది. కాబట్టి అంతా మంచి జరుగుతుంది. అందరు చక్కగా ప్రిపేర్ అవ్వండి. మీకు ఎప్పుడు ఆల్వేస్ మీ అమ్మటే నేను ఉంటాను.